సో ఇప్పుడు చైనాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం జనరల్గా ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా యూఎస్ వద్దంటా ఉంది. యూఎస్తో పాటు అదర్ కంట్రీస్ యూకే కానీ, సో కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, సో ఆస్ట్రేలియా కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చి గో బ్యాక్ ఇండియన్స్ అని అన్నారు. మీ కంట్రీకి మీరు వెళ్ళిపోండి చీతూ అని అన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ట్రంప్ మామ అయితే ఎడంకాలతో ఎగిరెగిరిదంతా ఉన్నాడు, వెళ్ళిపోంటారు బాబు మీరు ఎక్కడి నుంచి అని చెప్పి. సో ఈ పరిణామంలో కొన్ని కంట్రీస్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీరు రండి మీకు అవకాశాలు ఇస్తాము అని అంటూ ఉన్నాయి. ఆ యూరోపియన్ కంట్రీతో పాటు చైనా కూడా మీరు రండి, మీరు హ్యాపీగా ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి అంటూ ఉన్నారు. మీకు స్పాన్సర్షిప్ అంటే జనరల్గా యూఎస్లో H1B రావాలి, జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు స్పాన్సర్ ఇవ్వాలి. లేదా ఏదైనా కంపెనీ మనకి జాబ్ ఉన్నట్టు చూపిస్తేనే మనకి H1B వస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ కేవీసీ ఇచ్చేస్తాము, ఇక్కడ వచ్చి మీరు జాబ్ ఎత్తుక్కోండి అంటూ ఉన్నాయి. దీంతోపాటు జర్మనీ కూడా, కొన్ని అదర్ కంట్రీస్ కూడా. అయితే చైనాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం మనం జాయిన్ అవ్వచ్చా, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, యూఎస్లో లాగా సంపాదించి మనం ఇండియాకు పంపించవచ్చు. ఎందుకంటే యూఎస్లో 87-88 రూపీస్ ఏమి ఉన్నట్టుంది ఈరోజు. సో ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి కదా, సో అందుకని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను నేను కూడా. అయితే ఇక్కడ ఈ అంటే యూఎస్ ఏదైతే ఉందో అలాగే మన డబ్బులు యూఎస్ సంపాదించి మనం ఇక్కడ రావచ్చు అంటే, సో దానికి సంబంధించి కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చైనాలో సంపాదించి మనం ఇండియాలో కూడబెట్టుకోవచ్చా అని. సో అయితే ఫస్ట్ తర్వాత ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అక్కడ వర్క్ రూల్స్ ఎలా ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. చైనాలో సంపాదించి ఇక్కడ పెట్టొచ్చా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1 రూపీ అంటే 1 చైనీస్ యువాన్ వచ్చేసి 12 రూపీస్ 44 పైసా ఉంది ఈ వీడియో చేసేటప్పటికి. సో ఈ కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. సో అంటే 12 రూపీస్ 44 పైసా వచ్చేసి ఒక్కడ 1 చైనా యువాన్. సో తర్వాత వచ్చేసి మెయిన్గా కంపెనీస్ చూసుకుంటే అలీబాబా, టెన్సెంట్, బైట్ డాన్స్, హువాయి, బైడు ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఈ టెక్నాలజీస్ మనం ఒకసారి చూస్తే ఏఐ, క్లౌడ్, మొబైల్, ఈ-కామర్స్ ఇలాంటి వాటితోటి సిటీస్ విషయం చూసుకుంటే బీజింగ్, షాంఘై, తర్వాత షెంజన్ ఇలాంటి ఎక్సెట్రా సిటీస్లో ఉండొచ్చు. అండ్ 1 చైనా యువాన్ వచ్చేసి 12.44 రూపీస్ ఉంది. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషయం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 3 లక్షల నుంచి 4 లక్షలు ఇవ్వాలి. అంటే 4 లక్షలు చైనా ఇవ్వాలి. యావరేజ్ శాలరీ మనం చూసుకుంటే 3,80,000 చైనీస్ యువాన్ నుంచి దాదాపు 4 lakhs దాకా ఉంది. అంటే 4 lakh యువాన్ దాకా ఉంది. అంటే దాదాపు 30 lakhs నుంచి 48-50 lakhs మధ్యలో. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అంత ఉందన్నమాట. సో ఒక యావరేజ్ శాలరీ ఆర్ మిడ్ లెవెల్ 0 to 3 చూసుకుంటే, హైయెస్ట్ చూసుకుంటే సీనియర్ దాదాపు 6 lakhs వరకు కూడా ఉంది. 6 lakhs చైనీస్ యువాన్ వరకు ఉంది. 6 lakhs చైనీస్ యువాన్ అంటే దాదాపు అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఒక 72 లక్షల వరకు అనుకుందాం. ఓకే, అప్రాక్సిమేట్లీ. సో అంటే ఇక్కడ శాలరీస్ విషయం చూసుకుంటే ఎస్ కంపారిటివ్లీ మన ఇండియా కంటే కొంచెం ఎక్కువ ఉంది. అండ్ అక్కడ చైనీస్ యువాన్ కూడా ఎక్కువ కదా, 12 రూపీస్ కదా. సో అది కూడా కొంత మనకు అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. ఓకే, ఒక రూల్ ఉంది, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఫ్రెషర్స్కి అయితే వెరీ మచ్ పాసిబుల్ ఉంది. ఫ్రెషర్స్ ఈ ఏ స్కిల్స్ అంటే పైథాను, జావా, C++, AML, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, క్లౌడ్, బ్యాక్ అండ్ సిస్టమ్స్, మొబైల్ డెవలప్మెంటు ఇవి నేర్చుకున్న వాళ్ళకి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది చైనాలో. అయితే ఇక్కడ ఇంకొక 996 రూల్ అనేది ఒకటి ఉంది. సో ఇది బిగ్గెస్ట్, అంటే ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. సో మనందరికీ అక్కడ కూడా ఏంటి అంటే అఫీషియల్గా 8 hours, కానీ 996 రూల్ అనేది వర్తిస్తూ ఉంది. అంటే 9 AM నుంచి 9 PM వరకు 6 days. మళ్ళీ మనకి ఇక్కడ 5 days అన్నా ఉంది. కొన్ని కంపెనీస్ 5 days ఇస్తున్నాయి. అక్కడ 6 days వర్క్ చేయాలి. 996 మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 9 PM వరకు వర్క్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. సో ఇది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. దాంతోపాటు జనరల్గా ఇక్కడ ఏంటి ఒక 40-45 years 50 years వాళ్ళు కూడా మనం చూడొచ్చు కొంత ప్రయారిటీతో వర్క్ చేశాను. అక్కడ 35 దాటితే పనికిరాను అనే భావనలో ఉంటారు. సో దానికి సంబంధించి ఏజ్ 35 దాటిందంటే ప్రయారిటీ అనేది తగ్గుతుంది. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏజ్ 35 దాటే లోపల మేనేజ్మెంట్ కానీ సీనియర్ టెక్ రోల్స్ కానీ వెళ్ళకపోతే సో ఆ జాబ్ అనేది కొంచెం కష్టమే. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే నో జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేదు. అక్కడ ఇంకా దారుణం ఉంటుంది. సో ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. సో ఎవరన్నా లేదు నేను అబ్రాడ్ పోతా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ దీంతోపాటు జర్మనీ కూడా పిలుస్తూ ఉన్నారు. సో
అది కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. విషయం వచ్చేసి ఏంటి అంటే చైనా వాళ్ళు కూడా సింగపూర్, కెనడా, యూరోపియన్ కంట్రీస్కి అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అనుకుంటారు. సో ఇది చైనాలో ఎవరన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళాలి అనుకుంటే ఎస్ వెళ్ళొచ్చు. దీంతో పాటు అక్కడ వాళ్ళ ఫుడ్, వాళ్ళ కల్చర్ కూడా మనం అలవాటు పడడానికి రెడీ ఉంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు. మళ్ళీ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అందరు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చూపిస్తున్నారు కదా. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ అక్కడ కల్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎనీవే, ఒకటైతే రీసెంట్గా చైనా ఈ డివోర్స్ కేసు తగ్గడానికి చైనా ఒక అంటే అల్యూమిని క్యాన్సిల్ చేసింది. సో అది క్యాన్సిల్ చేసినా చాలా వరకు డ్రాస్టిక్గా తగ్గింది. అంటే దీన్ని బట్టి కొంత సేఫ్టీ అయితే ఉంది అబ్బాయిలకి. ఇండియాలో లేదా అంటే క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.